ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటులకు మించి నటన చేస్తున్నాడు ఓ రాజకీయ నేత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శాప్ చైర్మన్ రవినాయుడు. ఇంతటికీ ఎవరు ఆ మహానటుడు, ఎవరు ఆ రాజకీయ నేత? ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? సినిమా నటులు కరుమరుగైపోతున్నారు. వీళ్ళ నటన ముందా? ఆయనే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు ఆయనే ముఖ్యమంత్రి. సంవత్సరం కాల ఆయన మాట్లాడే తీరు చూసి ఆయన అసలు ముఖ్యమంత్రే కానిట్టు, ఆయన పాలనే చేయనిట్టు, ఫ్రెష్గా రాజకీయాల్లో నుంచి వచ్చినట్టు, రాత్రే రాజకీయాల్లోకి వచ్చా, నేను ఇంకా పండే మాగలేదు, పచ్చి మామిడికాయనన్నిట్టు మాట్లాడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మొన్నటి వరకు మీరే పాలన చేసింది, మీరే ఆ లెక్కర్లో కట్టలు కట్టింది మీరే, చేసిందంతా మీరే, రౌడీజం చేసింది మీరే, ల్యాండ్ కబ్జాలు చేసింది మీరే, అధికారులను బెదిరించింది మీరే, అధికారులను ఒత్తిడి చేసి ఇవన్నీ తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టించింది మీరే, ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది మీరే, ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది మీరే, మైన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఏదైతే శానిటైజర్ ఛార్జెస్ ఉన్నాయో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టింది మీరే, పంచభూతాలను దోచుకునింది మీరే. వీళ్ళన్నీ చేసేసి అసలు ఏమీ తెలియనిట్టు ఎవరన్నా కానీ మా కార్యకర్తల జోలికి వస్తే మీరు యాప్లో ఫిర్యాదు చేయండి అంటే ఏంటి మాకు అర్థం కాల. దాన్ని నటన అనాలా లేకపోతే మతిమరుపు అనాలా మాకే అర్థం కాల. అంటే మీరు రెడ్ బుక్ అనేసి బుక్లో నోట్ రాసుకుంటే ఆయన డిజిటల్ మీడియాని వాడుకుంటూ డిజిటలైజేషన్ వాడుకుంటూ యాప్ తయారు చేశారు అని వాళ్ళ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మేము ఒక అడుగు అప్డేట్గానే ఉంటాము, వాళ్ళ చిట్టా అంతా కూడా ఈ యాప్లో పొందుపరుస్తామంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. వాస్తవమే, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఈ ప్రపంచంలో ఉండడు. నిజంగానే వాస్తవం. అప్డేటెడ్ వ్యక్తే. తండ్రి చావుతో పార్టీ పెట్టిన వ్యక్తి ఆయనే. బాబాయ్ చంపి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఆయనే. భూ యాక్ట్ తీసుకుని వచ్చి కొన్ని లక్షల ఎకరాలను వైసీపీ కార్యకర్తలు నాయకులు జోబులో వేసుకునింది అతనే. అప్పుడే ఎందుకంటే ఆయన ముందు చూపు కలిగిన వ్యక్తి కాబట్టి. తర్వాత ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసేసి మొత్తం దోచుకునింది ఆయనే. కాబట్టి లెక్కరు ఉంది. ఆ లెక్కరు ప్రపంచమంతా డీజిల్ వైపు పోతూ ఉంటే ఆయన మటుకు క్యాష్ అండ్ క్యారీ చేసి కట్టలు కట్టింది కూడా ఆయనే. మేమే కాదనడం లేదే. వాళ్ళు అప్డేట్ ముందు చూపుతూనే ఉన్నారు. ఆ ముందు చూపే ఈరోజు ఆ 11 కోట్లు దొరికినా, రేపు దొరకబోయే అమౌంట్ అయినా, ఆ 3,500 కుంభకోణమైనా, రేపు ఇంకా వచ్చే అన్ని వరుస లిస్ట్ చాలా ఉన్నాయి. ఆ కుంభకోణాలన్నీ వాళ్ళు అప్డేటెడ్ టెక్నాలజీ వాడే ఇవన్నీ చేసింది వాస్తవం. మేమెవరు కాదన్నాం. కానీ ఇక్కడ బాధ చేసేది ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్గా అధికారులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు పని చేయకూడదు. ఎందుకంటే చాలామంది ఫిర్యాదు చేయడానికి చాలా ఫిర్యాదులు ఇప్పుడు మా పార్టీ కార్యాలయంలోనైనా, ఎమ్మెల్యే కార్యాలయంలోనైనా, కలెక్టరేట్లో అయినా ఎక్కడన్నా చూడండి, ఈరోజు వేళ్ళు ఫిర్యాదులు వస్తాయి. భూ సమస్యలు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సమస్యలు. వాళ్ళ 5 ఏళ్ల హయాంలో ఈ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేనన్ని ఫిర్యాదులు ఈ 5 ఏళ్ళలో వచ్చాయి. అవన్నీ ఎక్కడ పరిష్కారం అయిపోతే వాళ్ళు దోచుకునింది వెనక్కి వెళ్ళిపోతుందని అధికారులను భయపెట్టి మా కార్యకర్తల జోలికి వస్తే మీ కథ చూస్తామన్నట్టు వాళ్ళు ప్రత్యక్షంగానే భయపెట్టే ప్రయత్నం చేస్తారు. అదే వాళ్ళ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక ముందు చూపే ఆర్గనైజ్డ్ సిస్టమ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ యాప్ తీసుకొని రండి. ఫస్ట్ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా వివేకానంద గారి అమ్మాయి సునీతమ్మ గారు రెడీగా ఉన్నారు. నీ తోడబుట్టిన చెల్లి రెడీగా ఉంది. నీ హయాంలో 30,000 తాలిబొట్లు తెగబడి నీ లెక్కర్ స్కామ్ ద్వారా వాళ్ళు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇసుక విధానం రద్దు చేయడంతో కొన్ని వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నువ్వు 5 ఏళ్ళలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇని నిరుద్యోగంతా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ హయాంలో కొన్ని లక్షల కేసులు పెట్టావు, వాళ్ళు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ బాక్స్ బద్దలైపోతుంది, నీ ఫిర్యాదులు ఏదైతే క్రాష్ అయిపోతుందని కూడా తెలియజేసుకుంటాం. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు వస్తుంటే కూటమి నేతలకంతా కూడా తడిసిపోతుంది ఎందుకు అంటూ కూడా
వైసీపీ చేసిన నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. కూటమి నేతలు తడిసిపోతుందా? ఎక్కడ? అదే మేము అడుగుతున్నాం, ఎక్కడ తడిసిపోతుందని. సంవత్సరం నుంచి వాళ్ళకి తడిసిపోతూ ఉంది. ఎక్కడ ఏ కేసులో దొరికిపోతాము, ఎక్కడ మనల్ని అరెస్ట్ చేస్తారు, మనం ఈ తప్పు చేసేసినాం ఆపు తప్పు చేసేసినామని వాళ్ళకి 16 ఏదైతే ఏసీలో పెట్టుకొని కూడా చెవట్లు కాచుకుంటుంది ఇది వాళ్ళు. ఇప్పుడు అదే బుడ్డ బెదిరించడంలో వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. మేము వస్తే కుంటోడు లేస్తే అన్నట్టు ఇప్పుడు ఈడ ఒక ఆమె ఉంది మాజీ మంత్రి, ఆమె వస్తే ఎగిరిగిరి తంతుందంట. వచ్చేదిలా సచ్చేదిలా. ఆ మాటలకి కదా మూతి మీద వాత పెట్టి 11 సీట్లు ఇచ్చా. ఇంకా ఎగిరిగిరి పడతా ఉంది. ఏమీ ఆకే ఎగిరిగిరి పడేదంట. ఎండిపోయిన ఆకు మామూలుగా ఎగరదు, పచ్చాకు ఎగరదు, విషయం ఉండే కొండ తొనకదు. ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి ఎగిరిగిరి పడుతున్నారు. నువ్వు 4 ఏళ్ళు మేమే ఉండేది, నువ్వు ఎగిరిగిరితే మేమేం చేయాలో మాకు తెలుసు. నువ్వు ఎగిరిగిరి మాటలకి ఏమేమి చేయాలో మాకు తెలుసు. ఇక్కడ ఊరు తగ్గేవాడు ఊళ్ళా. కాకపోతే ప్రజాస్వామ్యం పరిరక్షించాలి కాబట్టి మేము ఒక పద్ధతిగా ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఆత్మరక్షణలో పడ్డారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళ మెడలకు చుట్టుకుంటున్నాయి. ఆ చుట్టుకున్న విషయాలను పక్కదారి పట్టించడానికి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి దానికి ఖచ్చితంగా ఏదైతే జరగాలో అది జరుగుతుంది. మేము ఇంకో మాట కూడా చెప్తున్నాం, వీళ్ళందరికీ అల్జీమర్స్ వ్యాధి ఉందా లేకపోతే మహానటులు అనేది మాకు కూడా టెస్ట్ చేయాలి. ఎందుకంటే నిన్నటి వరకు మొన్న రోజా చూసా, కరుణాకర్ రెడ్డి గారిది ప్రెస్ మీట్ చూసా, ఎప్పుడు అడ్డుకోలేదంట. మేము తలగోక్కోవాల్సి వస్తుంది. మీడియా వాళ్ళు కూడా షాక్ అయినారంట ఆ మాటకి. ఇదే తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారిని 6 గంటలు నిర్బంధించి ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చోబెట్టారు. ఆయన శాసనసభ్యుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఒక దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే ఆ ఇంటి గేట్లు గడేశారు. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతా ఉంటే అక్కడ నిర్బంధించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి అద్దాలు పగలగొట్టి మా సిబ్బందిని తలలు పగలగొట్టింది మర్చిపోయారు. చంద్రబాబు నాయుడిని అర్ధాంతరంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసిన విషయం మర్చిపోయారు. లోకేష్ గారి పాదయాత్రలో ఇదే బంగారుపాలెంలో పోలీసులను అద్దం పెట్టుకొని లాఠీ చార్జ్ చేసి అడ్డుకున్న విషయాన్ని మర్చిపోయారు. పాపం వీళ్ళని ఏమనాలి? నిజంగానే నటులే కదా వీళ్ళంతా, మహానటులు. నిజంగా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు కానీ బహుశా వాళ్ళు అన్న పైనుంచి కానీ చూస్తూ ఉంటే మటుకు ముక్కున వేలేసుకొని ఒరే ఇంత నటులు ఇక్కడ ఉన్నారా, మేము నటులే కాదు అనే పరిస్థితిలో వాళ్ళు ఉంటుంది. ప్రజలు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళ నటన చూసే 11 సీట్లు ఇచ్చారు. ఇంకా బాగా నటిస్తున్నారు. లాస్ట్లో 1 పోతుంది, 1 మిగులుతుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తానన్న యాప్ త్వరగా తీసుకురావాలి. ఆ యాప్లో ఎవరైతే అతని బాధితులు ఉన్నారో, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అదే రకంగా మద్యానికి బానిసలయ్యి మద్యంతో ఆ యొక్క మద్యం దీనివల్ల కుటుంబాన్ని కోల్పోయినటువంటి అభాగ్యులంతా కూడా ఆ యాప్లో నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.